స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29, 30 చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరములు బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆమేన్, హల్లెలూయా. మనము ఏది పలకాలంటండి? అనుకూలమైన మాటే మనము పలకాలి. హల్లెలూయా. మనము అనుకుంటాం మనం చేయలేము, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, నేను విత్తలేను, నేను ప్రార్థన చేయలేను, నేను పాట పాడలేను అని మనం అనుకుంటాం కదండి. హల్లెలూయా. అది ఏంటి? అది ఎవరికి మనము చోటిస్తున్నట్టు? సాతానికి మనము చోటిస్తున్నట్టు. హల్లెలూయా. మనము ఇక్కడ ముందు మాట ఏముంది చూద్దాము. వినువారికి, దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు అంటున్నాడు, వినువారికి ఏమి కలుగుతుంది? మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఉంటున్నాము. మనము ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే వింటూ మనము దాన్ని పాటిస్తామో మన జీవితంలో మేలు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్ని మంచి మాటలే. మరి ఎంతోమంది అనుభవముతోని భక్తులు రాసిన మంచి సాక్ష్యాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. అలానే మనము ఎలాగ జీవించాలి, మనము ఎలాగ నడవాలి, మనము ఏ విధమైన మరి సాక్ష్యము మనము నిలబెట్టుకోవాలి, మనము దేనిని విడిచిపెట్టాలి, అన్నీ కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా మనము వింటున్నామా? మనము దేవుని మాట వింటున్నామా? మనము దేవుని మాటకి లోబడుతున్నామా? ఒకసారి ఒకటి చెప్పినప్పుడు వెంటనే మనము తగ్గించుకొని లెగిసి మనము ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో, మనము తగ్గించుకొని ఆ మాటకి మనము లోబడతామో దేవుడు మనకి ఏం చేస్తాడంటే అండి, మన జీవితంలో మేలు చేస్తాడంట. హల్లెలూయా. మేలు ఎంతమందికి కావాలి? అందరం ఎత్తుతాం మనం. హల్లెలూయా. కానీ మనము దేవుని మాట మాత్రము లోబడట్లేదు. మనము దేవునికి మాత్రము మనము ఇవ్వాల్సిన సమయము ఇవ్వట్లేదు. హల్లెలూయా. అయితే మనకి మేలు కావాలంటే ఇక్కడ సీక్రెట్ ఏంటండి? ఆయన ప్రతి మాటకి కూడా మనము లోబడాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి అలానే చివరి మాట ఏముందండి? 29లో 2వ మాట, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష ఏదైనను నీ నోట రానివ్వక. హల్లెలూయా. మన నోట దుర్భాష రానివ్వకూడదు. దేవునికి వ్యతిరేకమైన మాటలు రానివ్వకూడదు, చెడ్డ మాటలు రానివ్వకూడదు. హల్లెలూయా. దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు అని అంటా ఉంటున్నాము. కానీ ఈ లోక విధంగా దేవుని మాటకి లోబడి మనము ఏమి ఉండకూడదంటే అండి, మనలో దుర్భాష అంటే ఏంటి? చెడు మాట మన నోట్లో ఉండకూడదంట. హల్లెలూయా. కానీ 6 రోజులు మనము చేసేది అదే పని, ఒక రోజు మాత్రము దేవుని మాట మనము వింటున్నాము. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. దయచేసి ఇది వాక్యంలో ఉన్నది నేను చెప్పుతున్నాను, అంతేగాని ఇది నా సొంత మాటలు కాదు. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు పౌలు కూడా బతులు మాడుచున్నాడు అందరినీ. మీ దేవుడు మీకు మేలు చేయాలంటే ఆయన మాట వినండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనము కొన్ని మాటలు వినాలంటే చాలా కష్టంగా ఉంటాయి. కానీ ఆ కష్టమైన మాటలు వింటే మరి ఎంతగానో మనము ఆశీర్వదింపబడతాము. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. కాబట్టి ఇవి మనం ఎప్పుడైతే వింటామో అక్కడ చూద్దాము 4వ అధ్యాయము 30వ వచనంలో ఏముందో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మని మనము దుఃఖపరచకూడదు. హల్లెలూయా. దాన్ని మనము బాధ పెట్టకూడదు, దాని ప్రకారము మనము జీవించాలి. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. కాబట్టి మనం చూడండి, ఈ లోకంలో కొంచెము తల్లిదండ్రులని మనం దుఃఖపరుస్తూ ఉంటాము, మన బంధుమిత్రులని మనము దుఃఖపరుస్తూ ఉంటాము, తర్వాత మనం వెళ్ళి వాళ్ళకి సారీ చెప్తూ ఉంటాము. హల్లెలూయా. కానీ మనని నడిపించే దేవుడు మనకి ఒక ఆదరణకర్తనిచ్చాడు. హల్లెలూయా. అదే ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తున్నామంటే ఆయన మాట మనము వినట్లేదు, ఆయన మాటకి మనము లోబడట్లేదు, వాక్యానుసారంగా మనము జీవించట్లేదు. కాబట్టి ఆ ఆత్మని మనం ఏం చేస్తున్నాము?
దుఃఖపరుస్తున్నాం. కానీ ఏమంటున్నాడు పౌలు? పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము దేవుని బిడ్డలం, మనము దేవుని ఏర్పరచుకున్న బిడ్డలము. కాబట్టి ఎన్నడూ కూడా మనము పరిశుద్ధాత్మని మనము దుఃఖపరచకూడదు. హల్లెలూయా. తర్వాత చివరి మాట ఏముందండి? విమోచన దినము వరకు ఆయన మీ యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరము కూడా ముద్రింపబడి ఉన్నాము విమోచ దినము వరకు. హల్లెలూయా. చివరి వరకు కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, మనము ప్రతి విషయంలో కూడా దేవునికి మనము లోబడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఎప్పుడైతే మనము లోబడతామో, ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఈ వాక్యంలో పౌలు ముందుగా ఫస్ట్ మాటే అన్నాడు, ఏమి కలుగుతుందంట? మనకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మరి మత్తయి సువార్తలో చూసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు చూద్దామండి. నేను మీతో చెప్పినది ఏమనగా, అమ్మా, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. ఏమంటున్నాడండి యేసు ప్రభు? మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలకు ఎప్పుడు మనము ఇవ్వాలి? విమర్శ దినమప్పుడు మనము లెక్క అప్ప చెప్పాలి. హల్లెలూయా. ఒక చిన్న కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడికి మరి తండ్రి అన్నాడంట, బాబు నువ్వు వెళ్ళి నాకు కొంచెము షాంపూలు తేవా అన్నాడంట. దేవునికి స్తోత్రం. సరే డాడీ అని ఆ బిడ్డ మరి డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళి ఏం చేశాడంటే, 50 రూపాయల్లో 30 రూపాయలు షాంపూలు కొని 10 రూపాయలు తినేశాడు. తర్వాత ఇచ్చి మరి వాళ్ళ డాడీ చూడర్లే అనుకొని ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ డాడీ 10 రూపాయలే మిగిలాయేంట్రా, ఎన్ని షాంపూలు తెచ్చేసావు అంటే ఇలా చూపించాడంట. ఓ చాలా తెచ్చావా, సరే అని. ఎందుకో వాళ్ళ డాడీ ఇంకా స్నానంకి వెళ్ళకముందు కొంచెము టైం ఎక్కువ అయింది. అప్పుడు వాళ్ళ డాడీ ఏదో ఆలోచిస్తూ మరి ఇలాగ కౌంట్ చేస్తుంటే ఆ షాంపూలు ఎంతకు వచ్చాయి? 30 రూపాయలకు వచ్చాయి. హల్లెలూయా. ఆ షాంపూలు 30 రూపాయలకు వచ్చినప్పుడు మరలా కుమారుడిని పిలిచాడంట, అరే నేను నీకు 50 రూపాయలు ఇచ్చాను, నువ్వేమో నాకు 10 రూపాయలు ఇచ్చావు, ఇది చూస్తే 30 రూపాయలు అయింది, ఇంకా 10 రూపాయలు పడేసావా నాన్న అంటే, లేదు డాడీ కడుపులోకి వెళ్ళిపోయింది అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మన తల్లికి తండ్రికి మనము పనిచేసే అధికారులకి మనం ఎలాగైతే లెక్కప్ప చెప్పాలో, నా ప్రియమైన సంగమా, మన జీవితంలో మనము ఆత్మీయతలో ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటామో, ఆత్మీయతలో మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయంగా మనము దేవుని వరాలు మనం ఎప్పుడైతే కాపాడుకొని వస్తూ ఉంటామో, ఎక్కడికి దేవుని రాజ్యంకి మనము వెళ్ళడానికి దేవుడు కూడా మనని ఏమడుగుతాడంటండి? లెక్క అడుగుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఆ లెక్క మనము చెప్పడానికి సిద్ధంగా ఉండాలంటే మన జీవిత కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో, ఆయనలో, మన ప్రార్థనలో, మన ప్రవర్తనలో, మన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మాటకి, దేవుని వాక్యమికి మనము లోబడాలి. అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. ఏ మేలు జరుగుతుందంటే, ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయము దేవుని సమయం వచ్చినప్పుడు మనము లెక్క అప్ప చెప్పడానికి రెడీగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చివరిగా మనని దేవుడు ఏమడుగుతాడంటే, మన జీవితంలో లెక్క అడుగుతాడు. ఆ 10 రూపాయలు ఏమైందంటే తర్వాత నిజము చెప్పాడు. అలానే మనము ఆ అబద్ధము కూడా చెప్పకుండా దేవునికి మనము నిజము చెప్పే ఒక గొప్ప క్రైస్తవ కుటుంబంగా మనము జీవించాలి. మనం ఏ తప్పు చేయకూడదు. మనం ఏ విధంగా కూడా దేవునికి మనము కోపము రానివ్వకూడదు. హల్లెలూయా. దేవుని ఉగ్రత మనం మీదికి రానివ్వకూడదు. మన దేవుని ఆశీర్వాదాలే మనతోని నడవాలి. హల్లెలూయా. ఇక్కడ మరలా చూసినట్లయితే చూడండి, 37. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు. ఆమేన్, హల్లెలూయా. నీ మాటని బట్టే 2 పడతాయంట ఇక్కడ మనకి. హల్లెలూయా. ఒక చెట్టు 2 కాయలు ఇస్తుంది. పచ్చికాయ ఇస్తుంది, కొన్నిసార్లు
పండయ్యాక కింద పడుతుంది, కొన్నిసార్లు పచ్చిగానే కింద పడుతూ ఉంటుంది అన్నట్టు ఇక్కడ యేసు ప్రభువు కూడా ఏమని చెప్తున్నాడండి, నీ మాటని బట్టే నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాట బట్టే అపరాధివని తీర్పు పొందు. హల్లెలూయా. కాబట్టి మరి మన మాట బట్టే మనము నీతిగా ఉంటాము, మన మాటే బట్టి మనము అపరాధులము అవుతూ ఉంటాము. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన నోటిలో ఉన్న మాట ఏమై ఉన్నది, మనము ప్రతిరోజు ఏమి పలుకుతున్నామో, మనం ప్రతిరోజు చేసిన ప్రార్థన ఏమని చేస్తున్నామో. మనం అనుకుంటాం ఇక్కడ ప్రార్థన, మనం బైబిల్ పట్టుకొని మన 10 మాటలు మేము చెప్పేస్తామేమో. అలానే ప్రతిరోజు మీరు చేసే ప్రార్థనలో, దేవా నేను నీ కుమారుని, దేవా నేను నీ కుమార్తెని, దేవా నా పాపములన్నీ కూడా నీవు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు, దేవా ఈ రోజు నుంచి నేను ఏ పాపమో చేయను, నేను నీతిమంతులుగా ఉంటాను, నేను నీతిమంతురాలుగా ఉంటాను. లేకపోతే 1 తారీఖు మరి మనకు దేవుడిచ్చిన వాగ్దానము బట్టి ఆ వాగ్దానము పట్టుకోగానే అమ్మో మంచి వాగ్దానం నా జీవితంలో వచ్చింది, దేవునికి స్తోత్రం, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలంటే నేను ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరాలంటే ఖచ్చితంగా నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. కానీ నా ప్రియమైన సంగమ, ఇక్కడ ఏమంటాడు దేవుడు అంటే, మన నోటిలోనే 2 ఉంటాయంట. ఒకటి మనం ఏం పలుకుతామంట, నేను నీతి మంతులని అని పలుకుతాము. రెండోది ఏమంటామంట, నేను అపరాధిని. కాబట్టి మనము ఏది ఎంచుకోవాలి ఈరోజు? మనము ఏది, ఒక షాప్కి వెళ్ళినప్పుడు ది బెస్ట్ షర్ట్ చూస్తాం, బెస్ట్ శారీ చూస్తాం, హల్లెలూయా. లేకపోతే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే మరి బెస్ట్ పెళ్లి కొడుకుని చూస్తాం, బెస్ట్ పెళ్లి కూతుర్ని చూస్తాం కదండి. ఒక కాలేజ్ చేరాలంటే బెస్ట్ చూస్తాము. అలానే నా ప్రియమైన సంగమా, మనము కూడా మన నోటి మాట బెస్ట్గా ఉంటుందా? మనము ఎంత మరి పరిశుద్ధంగా ఉండి మన నోటి మాట నుంచి ఒక దీవెన తెచ్చుకుంటున్నాము, లేకపోతే మనం ఎంత అపరిశుద్ధులుగా ఉండి మనము శాపాలు తెచ్చుకుంటున్నాము అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి. హల్లెలూయా. మనము పాడుతూ ఉంటాం ఒక పాట, నాకు చాలా ఇష్టమైన పాట, అది కూడా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. నాకేమున్నా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నేనేమైనా ప్రభువా నీకే అర్పిస్తాను. పాపం అర్పించవచ్చా? కాదు. హల్లెలూయా. అంటే మనము ఆ చిన్న మంచి అయిన మనము దేవునికి విత్తాలి. హల్లెలూయా. చూడండి, పొద్దున్న నుంచి క్యాన్వసింగ్, ఆ ఎండలో పాపం వెళ్తున్నారు కొంతమంది, రాత్రి కొంతమంది వెళ్తున్నారు. నేను పేర్లు చెప్పను, ఎందుకంటే చెప్పాను కదా, ఒక పేరు మర్చిపోతే మరలా కష్టం. అయ్యగారు అందరి పేర్లు చెప్తారు. నిజంగా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా దేవుడు బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు బహుగా, మీరు సంఘంలో చిన్న పని చేయండి, చిన్న విత్తనము వేయండి, చిన్న మంచి పాజిటివ్ వర్డ్ పలకండి, దేవుని సన్నిధిలో ఒక మంచి సమర్పించుకోండి. మీకు ముందు మాట గుర్తు రావాలి, ఏమి జరుగుతుందంట? మేలు జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి చూసినట్లయితే కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను అని వీటన్నిటిని విసర్జించుడి. ఆమేన్. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే. హల్లెలూయా. మీ నోటిలో ఉన్న ఏమేమి మీరు బయట పెట్టాలి, పక్కన పెట్టాలి? కోపము. హల్లెలూయా. కోపంతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం కదండి. మీరే కాదు, నేను కూడా కోపం వచ్చిందంటే నా ఒక్క రేంజ్లో వచ్చేస్తుంది కోపం. ఎందుకంటే మనము దేవుడు ఎంతో ఈ లోకంని ప్రేమించాడు, ఆ ప్రేమతోని మనము నింపబడుతూ ఉంటాం. నిజమే, అదే ప్రేమ మనం ఇతరులకి చూపిస్తాము, ఆ ప్రేమ మరలా మనకి తిరిగి రాకపోతే ఏమొచ్చేస్తుంది? మన నోట్లో మనకి కోపం వచ్చేసి అనని మాటలు మనము అంటూ ఉంటాం. ఆ కోపంని దేవుడు ఏమంటున్నాడు? పౌలు భక్తుడి ద్వారా పక్కన పెట్టమంటున్నాడు. హల్లెలూయా. రెండో మాట ఏంటండి? ఆగ్రహము అంటే
మాది కూడా ఒకలాంటి కోపమే, ఇంకా పిచ్చి కోపం. హల్లెలూయా అంటారు చూడు, ఏంటి అని ఆగ్రహం మంచి. దీంట్లో అసలు నువ్వు నాతో మాట్లాడకు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటాం కదా. అది ఆగ్రహం అనే కోపం కూడా మనం ఏం చేయాలి, పక్కన పెట్టాలి. పౌలు అంటున్నాడు. హల్లెలూయా. మరలా అంటున్నాడండి, దుష్టత్వము. హల్లెలూయా. దుష్టత్వముతోని మనము దూరంగా, దుష్టులతోని మనము దూరంగా ఉండాలి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. వాళ్ళు నడవకనే ఉంది కదండి, ఇది మాట కదండి. అంటే వాళ్ళతో నడుస్తూ మనము మాట్లాడుతూ ఉంటాము అనవసరమైన మాటలు. కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టమంటున్నాడు. హల్లెలూయా. మరలా ఏమనుంది, దూషణ. హల్లెలూయా. ఎవ్వరిని దూషించకూడదు, శపించకూడదు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఇది అయిపోతావు, నువ్వు అది అయిపోతావు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఇష్టం లేకపోతే సైలెంట్, అంతేగాని మనం ఎవరిని కూడా ఒక మాట అనకూడదు. హల్లెలూయా. కాబట్టి తర్వాత ఏముంది, మీ నోట బూతులు ఇవన్నిటిని కూడా మనము విసర్జించాలి. ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టాలి. అప్పుడే మనకి ఏమి జరుగుతుంది, బూతులు ఇవన్నీ కూడా మనము పక్కన పెడితే అప్పుడే మనకి ఏమి జరుగుతుంది, మన జీవితంలో మేలు జరుగుతుంది. హల్లెలూయా. మేలు కావాలి, కానీ ఇవన్నీ మనలో ఉంటే మేలు జరుగుతుందా, జరగదు. హల్లెలూయా. ఇవన్నిటికీ మనం దూరం ఉండాలి. ఇవన్నీ ఒకలా ఉన్నా మనము తీసి గోతిలో పడేయాలి. అంతేగాని మనం ఇవన్నీ ఉంచుకొని, దేవా నాకు మేలు చేస్తానన్నావు కదా ప్రభువా అనే మాట మన నోటారా రానివ్వకూడదు నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. కాబట్టి మనం ఒక క్రైస్తవ జీవితము జీవించినప్పుడు ఒక మాదిరిగా మనము ఈ లోకంలో ఉండాలి, ఒక మాదిరిగా మనము నడవాలి. పలానా వ్యక్తి ఎవరు, అమ్మో క్రైస్తవులు, దేవునికి స్తోత్రం. కోపము ఎప్పుడు వస్తుందంటే అపవాదికి మనము చోటు ఇచ్చినప్పుడు, అపవాదిని మనం ఎప్పుడైతే వెల్కమ్ చేస్తామో అప్పుడు మనము ఈ మాటలన్నీ కూడా మనకు ఎక్కవంట. ఈ మాటలు మనకు ఎప్పుడు ఎక్కుతాయి, దేవుడు మనకు ఉన్నప్పుడు, దేవుని విలువ మనకి తెలిసినప్పుడు, దేవుని రాజ్యం ఎలాగ కట్టాలి అని మనము ప్రయాస పడినప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన సంగమ, ఇవన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మన నోరు. హల్లెలూయా. మన నోటితో పాట పాడుతూ ఉంటాము, అదే నోటితో తిట్టు అనే ఒక పాట పాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మన నోటితో మనము అన్నము తింటూ ఉంటాము, అదే నోటితో మనము మరలా తిన్నన్నము కక్కి వేస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా మనము కాపాడుకొని రావాలి. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ కాకుండా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, మరలా ముందు వాక్యంకి వచ్చేయండి, ఏమి జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము మరి చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనము ఎవరమంటండి, ఆత్మానుసారం. హల్లెలూయా. ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఎవరున్నట్టు, దేవుడే ఉన్నట్టు. హల్లెలూయా. కాబట్టి ఏమోనండి అలా మాట్లాడేశాను, ఎందుకోనండి అలా కోపం వచ్చేసేది, ఎందుకు మనకి సరిగ్గా కోపం వచ్చేసేది, ఎందుకు మనం అలా మాట్లాడుతాం. నిజంగా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ప్రతీది ఎలా మాట్లాడతామంట, పరిశుద్ధాత్మ ద్వారా మనము మాట్లాడుతూ ఉంటామంట. మన హృదయము ఏమి కలిగి ఉన్నది, మన హృదయము దేనితోని నింపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోని నింపబడి ఉన్నదా? మరి ముందు వాక్యంలో చూస్తే మరి ఎఫెసీయులకు 4వ అధ్యాయము మరి 30లో చూసినట్లయితే ఎవరిని మనము బాధ పెట్టకూడదు, పరిశుద్ధాత్మని మనము బాధ పెట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా.
పరిశుద్ధాత్ముడా స్వాగతం అయ్యా అని పాడుతూ ఉంటాం. రండి 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 పరిశుద్ధాత్ముడా అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. నిజమే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? నిజంగా నీలో ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఒక గొప్ప అద్భుతము, వెలుగు కనిపిస్తుందంట. ఏమి వెలుగు? దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని మాట, ప్రతిదీ కూడా నీలో కనిపిస్తూ ఉంటుంది నా ప్రియమైన సంగమ. కానీ మన జీవితంలో అంటున్నాము, కానీ మనము మన నోటి ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32 వచనాలు, 32వ వచనం చూస్తే, మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఇద్దరు ఎవరండి? యూదా, శీల. వీళ్ళిద్దరు కూడా గొప్ప ప్రవక్తులు. హల్లెలూయా. ఆ ప్రవక్తులు మరి పరిశుద్ధాత్మతోని నింపబడిన వ్యక్తులు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారము వాళ్ళు నడుస్తున్నారు. కానీ వాళ్ళలో దేవుని ఆత్మ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? సహోదరులని వాళ్ళు ఆదరిస్తున్నారు. సహోదరులతోని ఆదరణ అంటే మంచి మాటలు మాట్లాడుతున్నారు. దేవుని యొద్ద వాళ్ళు తిప్పుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మీకు ప్రవచన వరం ఉందేమో, స్వస్థత వరం ఉందేమో, భాషల వరం ఉందేమో, దేవుడి దగ్గర నుంచి ఏ విధమైన వరము మీకు ఉన్నప్పటికీ మనలో ఏమొస్తుందంటండి? ఇతరులని మనము ఆదరణ అంటే మంచి దేవుని మాటలు చెప్పే ఆదరణ మాటలు మనకి వస్తాయి. హల్లెలూయా. వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళ మాటలు ఎలాగా ఉన్నాయి? 10 మందిని, 100 మందిని, లక్షల మందిని వాళ్ళు ఆదరించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవుడిచ్చిన మంచి స్వరము బట్టి, దేవుడిచ్చిన మంచి మాటని బట్టి, దేవుడిచ్చిన మంచి తలంపుని బట్టి, దేవుడిచ్చిన మంచి హృదయము బట్టి మనం ఎంతమందిని మనము ఆదరిస్తున్నాము? దేవుడు మనకిచ్చిన మంచి తలాంతు, మంచి సింగర్ అనుకుంటాం మనం. హల్లెలూయా. మరి సింగర్గా మరి మంచి పాటలు, ఎంత బలమైన పాటలు పాడతాము, బలమైన ఆరాధన చేస్తాం. కానీ అదే నోటితోని బలమైన దేవుని మాట చెప్పి ఒక ఆత్మని మనము రక్షించుకుంటున్నామా? ఒక ఆత్మని మనము నడిపిస్తున్నామా? హల్లెలూయా. వీళ్ళు గొప్ప ఏంటంటే అండి ప్రవక్తలు. మీరు గొప్ప ఏమై ఉన్నారు? ఒకళ్ళు సంఘ పెద్ద కావచ్చు, ఒకళ్ళు ప్రేయర్ సెల్ లీడర్స్ కావచ్చు, ఒక సంఘస్థులు కావచ్చు, సంఘస్థుల్లోనే ఒక ప్రవచన వరము కలిగిన బిడ్డ కావచ్చు, భాషలు అర్థము చెప్పే వ్యక్తి కావచ్చు, ప్రార్థన పరురాలు కావచ్చు. మనకి ఇన్ని తలాంతులు, ఏదో ఒక తలాంతు ఖచ్చితంగా దేవుడు ఎవరికో ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనము ఎంతమందిని మనము ఆదరిస్తున్నాము? మన నోటిని బట్టి ఎంతమందిని మనము మన నోటిని బట్టి ఆదరిస్తూ మంచిగా మనము నడిపిస్తున్నాము? మన దేవుడు మన కష్టంలో నడిపిస్తాడంటండి. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట భయపడినా, అడుగులు తడబడినా, అలసట భయపడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. శ్రమలు లేకుండా ఎంతమంది ఉన్నారు? శ్రమలో మనని ఏం చేస్తా అంటాడంట? ఆయన నడిపిస్తాడంట. కానీ మనము చేసే ఒక పని ఏంటంటే ఆ శ్రమలో కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ శ్రమలో కూడా ఏం దేవుడు అనే మాట రాకూడదు.
అప్పవాది మాట్లాడిస్తుంది, రా 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 నీకు ఇన్ని శోధనలు వచ్చాయి కదా, రా రా రా. ఏం చేశాడు నీ దేవుడు? ఆదాము అవ్వకి ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఆ టాపిక్ వేరే కానీ. కాబట్టి మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం, ఒక బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవడము కాదు కనండి. ఆ శ్రమలోనే దేవుడు మనని ఏం చేస్తూ ఉంటాడంట? నడిపిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మన చెయ్యి పట్టి ఆయన నడిపిస్తాడంట. మన ప్రతి శోధన నుంచి ఆయన మనని తప్పిస్తాడంట. దేవుని రాజ్యము కట్టడానికి దేవుడు మనని బహుబలంగా వాడుకుంటాడంట. హల్లెలూయా. ఆయన అన్నీ చేస్తానంటున్నాడు. కానీ నా మాటకి మీరు లోబడినప్పుడు మీకు కావలసిన మేలు మీరు చూస్తారు, మీకు కావలసిన మేలు మీరు అనుభవిస్తారు, మీకు కావలసిన మేలు బట్టి మీరు ఒక గొప్ప సాక్షిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఇరుకులో విశాలతని దయచేసే దేవుడు. ఎంత ఇరుకుగా ఉంటే అంత విశాలత దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యము. అయితే మనలో మాత్రము ఉండాల్సింది ఏంటంటే మన నోటిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనము మరి చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. హల్లెలూయా. దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎవరు చెప్పని అవసరం లేదు కదని చాలామంది ఆ మాట అంటారు. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పే అవసరము లేదు. హల్లెలూయా. ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళి అందంట, సార్ నాకేం చెప్పని అవసరం లేదండి, నాకు అన్నీ తెలుసు. సార్ అది కాదమ్మా, నువ్వు మొన్ననే కదా జాయిన్ అయ్యావు, నీకేం తెలుసు సబ్జెక్ట్ అంటే అలా వింటూ మరలి నిలబడిందంట. సార్ నాకేమి చెప్పే అవసరము లేదు, నాకు అన్నీ కూడా తెలుసు అందంట. ఇంకా సార్ గారికి 2-3 సార్లు ఆయన తగ్గించుకున్నాడు, కానీ ఈ బిడ్డ మాత్రము నాకు అన్నీ తెలుసు. ఒక రోజు వచ్చిందంట. ఏమొచ్చింది? ఎగ్జామ్ డే వచ్చిందంట. ఎగ్జామ్ వచ్చినప్పుడు అందరూ డబడబడబడ రాసేస్తున్నారంట. ఈ పిల్ల మాత్రము ఇలానే చూస్తుందంట. ఏమ్మా రాయట్లేదేంటి? నీకు అన్నీ వచ్చు కదా, నీకు అన్నీ తెలుసు కదా, రాయట్లేదేంటి అంటే అలానే చూస్తుందంట. అందంట నాకు అన్నీ వచ్చు. హల్లెలూయా. తర్వాత రిజల్ట్స్ రోజు అందరూ పాస్ అయ్యారంట, కానీ ఈ పిల్ల మాత్రం ఏమైపోయిందంట? ఫెయిల్ అయిపోయిందంట. కానీ ఇక్కడ వాక్యం ఏమందని చెప్పండి? దేవా నా యందు శుద్ధ హృదయము కలగచే. శుద్ధ హృదయము అంటే పరిశుద్ధత. హల్లెలూయా. శుద్ధ హృదయము ఉన్నప్పుడు ఇతరులు చెప్పిన మాటకి మనము లోబడతాము. శుద్ధ హృదయము మనకి ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకు భయము కలిగిస్తుందంట. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయము మనకి ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శుద్ధ హృదయము నాకు కలిగించు నాయనా అంటున్నారు. తర్వాత ఏముందండి? నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంతరంగములో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. నూతనముగా. హల్లెలూయా. కదండి, పొద్దున్న లేచి ఎందుకు బ్రష్ చేస్తారు? ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుంది కదా. రోజు ఎందుకు చేసుకుంటాము? నీట్గా ఉండాలని కదండి. హల్లెలూయా. అలానే మన జీవితంలో కూడా మన నోటి నుంచి ప్రతిరోజు ఏమి రావాలంటండి? నోటిలో నుంచి ప్రార్థన రావాలంట. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండో మాట ఏమనుంది? నా అంతరంగములో, మన అంతరంగములో మన హృదయంలో ఏ మాట అయితే ఉంటుందో మనము నోటికి అదే మాట పలుకుతామంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను అక్కడ ఇవి పెట్టొద్దు అన్నాను. నాకు లోపల ఏముంది? నా చెట్లు అక్కడ పాడైపోతే చెప్తే వినట్లేదు, ఇంకా నెక్స్ట్ అది కప్పేస్తాను అంతే. అయితే అక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ పెట్టకండి అన్నాను. మళ్ళీ చెట్లకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అదేనండి, దేవుని మాటకి మనము ఎప్పుడైతే లోబడతామో, దేవుని మాటకి మనం ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తామో మన జీవితంలో మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఇది నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రద్ధ మనము అనవసరమైన దానికి మనము చూపిస్తాం. కానీ
అసలైన దానికి మనము చూపించినప్పుడు మన జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది. నా ప్రియమైన సంగమా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము దేవుని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలు చూద్దామండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం చేసిన ప్రార్థనకి మన కోరికలు, మన ఆశలు అన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు నేను ఏమిచ్చాను? నూతన హృదయము నేను నీకు ఇస్తాను. కానీ నువ్వెలాగా ఉండాలి? దేవుని మాటకి మనము లోబడుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఏంటి నన్ను అనడానికి మీరు సరిపోరు. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాను మీకు తెలుసా, సాయంత్రం ప్రార్థన చేస్తాను మీకు తెలుసా, కానీ దేవుని మాటకి లోబడము. హల్లెలూయా. ఏమండి, వారంకి 2 రోజులు ఉపవాసం ఉంటాను తెలుసా, కానీ దేవుని మాటకి మనము లోబడం. హల్లెలూయా. అలా కాదండి, ఇక్కడ వాక్యం ఏమంటుంది మనకి? నూతన హృదయం నీకు ఇస్తాను. ఆ హృదయము మనలో ఉన్నప్పుడు మనము దేవుని మాటకి మనము లోబడతాం. రెండో మాటకి ఏముందండి? నూతన స్వభావము. దేవునికి స్తోత్రం. మన స్వభావము కూడా దేవుడు ఎలాగ నూతనంగా ఆయన ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనము ఇంకా లోబడాలి. దేవుని యందు ఇంకా మనము భయభక్తులు కలిగి మనము జీవించాలి. నా ప్రియమైన సంగమా, అప్పుడు ప్రతిదీ మరలా ముందు వాక్యంకి వచ్చేయండి. అప్పుడు మనకి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 గొప్ప తండ్రి, స్తుతికి పాత్రుడా, సర్వోన్నతుడా, యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రం. మాట తప్పని దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, నీవు మా జీవితంలో గొప్ప మేలు చేస్తాను అంటున్నావు నాయన. నువ్వు మేలు చేసే దేవుడవు ప్రభువా. తండ్రి, మేము మంచి విత్తనము వేయడానికి, నీ మాటకి మేము లోబడడానికి దేవా మాకు మంచి హృదయాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. బిడ్డలకి నాయన మంచి హృదయాలు దయచేయండి, లోబడే స్వభావము దయచేయండి, తగ్గింపు స్వభావము దయచేయండి. నీ ఆత్మ కార్యము మీరు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. యేసయ్యా, మరి ఈ సమయంలో మరొక్కసారి ప్రభువా మా సభలు 24 నుంచి 27 వరకు ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగేలాగా నీవు కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి విషయంలో నీవు సహాయము దయచేయండి. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా, నీడగా, అండగా ఉండమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఈ దేవా, మరి సభలు నిమిత్తము ఎవరెవరైతే ప్రభువా సహాయము చేస్తున్నారు ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డని కూడా నీవు మేలుతోని నింపమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, మరి ఒక గొప్ప ప్రేరేపణతోని ప్రభువా బిడ్డలందరికీ నీవు ప్రేరేపణ దయచేసి నాయన నీ కృపాక్షేమములు, ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా నాయన నీ కృపాక్షేమములు బిడ్డ వెంట రావడానికి నీవు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.